బామ్మది ఒక్కటే వేడుకు నా కొడుకు తలా మొండం వేరు కావాలి. నా కొడుకు తప్పించుకుంటాడు బా వద్దు సందీప్ నరుకుడే రాముగా. హలో రానమ్మా. హలో రానమ్మా, కొంచెం అయితే మీ అన్న వాళ్ళకి దొరికేవాడిని. ఆ దేవుని దయ వల్ల తప్పించుకున్నా నేను. అవునా రాము, అసలు నేను మెసేజ్ చేసినట్టు నువ్వు ఎట్లా నమ్మినావు రాము? రానమ్మా, ఫస్ట్ ఫోన్ చేసినావు కదా, ఇక ఇంటున్నావు కదా అని చెప్పేసి మెసేజ్ చేసినావు అనుకున్నా, కానీ మీ అన్న వాళ్ళు ఇట్లా చేసిల్లని అనుకోలే. సరే రాము, ఇప్పుడైతే మా అన్న వాళ్ళు వెళ్ళిపోయినా చూసినావా? రానమ్మా, వాళ్ళు ఇక్కడ మరికాంచెలు వెళ్ళిపోయిన తర్వాతనే నీ ఇక్కడికి వచ్చిన. ఇక్కడ నీ మరి దగ్గరనే ఉన్నావు ఇప్పుడు. ఒక్క 2 days అయితే హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఎందుకు ఈ టైంలో అన్నాలు దొరికినావు నువ్వు అసలు? రానమ్మా, మీ అన్న వాళ్ళు ఇంత స్కెచ్ చేస్తారా అని అనుకోలే. నువ్వు ఒక్క మాట మీ అన్న వాళ్ళు ఫోన్ తీసుకున్నారని నాకు చెప్పినా బాగుండు. మా అన్న వాళ్ళు ఫోన్ తీసుకుంది నేను దొరకబడడానికి స్కెచ్ చేసి నాకేం తెలుసు రాము? ఏమో రానమ్మా, అయిపోయింది ఏదో అయిపోయింది. నువ్వు ఇప్పుడే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పు. నేను ఎలకతుర్తి బస్ స్టాండ్ పోయి బస్ ఎక్కి పోతా హైదరాబాద్కి. రాము, ఇప్పుడే తొందరపడక ఆగు, ఒకసారి మనం కలిసినాక ఏం చేయాలి డిస్కస్ చేద్దాం. ఏంది రానమ్మా, ఇంత జరుగుతా అంటే నువ్వు మళ్ళీ తొందరపడద్దా అంటావు? ఈ టైంలో నన్ను కలిసి ఎందుకు మళ్ళా? రాము, ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరు అడ్డొచ్చినా మన పెళ్ళి అయితే ఆగదు. ఎవరు వస్తారో చూద్దాం. రానమ్మా, మన పెళ్లి వరకైనా నేను బతుకుండాలి కదా. ఈ ఊర్లు ఉంటే మాత్రం నన్ను బతకనియరు రానమ్మా. 2 సార్లు చావు దగ్గర పోయి నేను బతికేసిన రానమ్మా. ఈసారి మాత్రం దొరికితే నన్ను కంపల్సరీగా చంపేస్తారు రానమ్మా. రాము, ఒకసారి సురేష్తో మాట్లాడినాక ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వేం తొందరపడకు. సరే రానమ్మా, ఇక్కడ జరిగిందంతా సురేష్ అన్నకి ఏం తెలియదు. ఒకసారి నేను సురేష్ అన్న ఫోన్ చేసి జరిగిందంతా చెప్తా. ఓకే రాము, నువ్వు మరి దగ్గర ఉండి ఎక్కడికి వెళ్ళకు, నేను వచ్చేదాకా. సరే రానమ్మా. అట్లనే ఇప్పుడు అమ్మగారి ఫోన్లోకి నువ్వు నాకు ఫోన్ చేసినావు కదా, అల్లకెళ్ళి ఫోన్ నెంబర్ డిలీట్ చేయి. కాల్ లిస్ట్లో కూడా ఏం ఉండకుండా డిలీట్ చేసేయి. ఇక్కడ కోళ్ళఫారంగానే ఉన్నారా? లోడ్ వస్తుందట, అందుకే ఆయన ఇక్కడ 2000 పిల్లలు వస్తానట, దింపాలి ఇప్పుడు. నమస్తే సందీప్, ఆ రామ్ గారి ఫోన్కు మళ్ళీ ఏమైనా ట్రై చేసి చూసినావా? ఫోన్ ఏమైనా కలిసిందా? చేసిన బావా, నా కొడుకు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ చేసుకుని దాచుకున్నాడు నా కొడుకు. సందీప్, చేతికి అందిన నా కొడుకు మిస్ అయ్యాడు కదా, వాడు ఇల్లు దాచుకున్నా వాడిని బయటికి తీసుకొని రావాలి. నాకు కొడుకు సంగతి చెప్పాలి. బావా, వాడు ఎక్కడ దాచుకున్నా దొరకబడదాం. అట్లనే సిద్ధిపేట నుంచి లోడ్ వస్తుంది, అందుకే ఆయన. సరే సందీప్, మరి ఈ విషయం రాణితోడు కానీ ఇంట్లో అత్తమ్మతోడు కానీ ఏమైనా డిస్కస్ చేసినావా? లేదు బా, వాళ్ళకి ఏం చెప్పలే ఇంకా. సందీప్, ఇంట్లో అత్తమ్మతోడికి ఇట్లా ఏం డిస్కస్ చేయకు, బట్టుగానే టెన్షన్ పడుతుంది కాబట్టి నువ్వు అత్తమ్మతోడు ఏం చెప్పకు. నెక్స్ట్ రాణికి కూడా ఏం చెప్పకు, ఎందుకంటే రాణికి ఏం చెప్పినా కూడా మళ్ళీ రాముగానికైనా చెప్పింది అనుకో, వాళ్ళిద్దరు చదువుకుంటారు. సో అందుకోసమే నువ్వు ఇంట్లో ఎవరితోటి ఏం డిస్కస్ చేయకు. ఇది సరే బావా, నాకు తెలిసి ఆ రాముగాడు కూడా ఊరు దాటి వెళ్ళిపోడు, మన ఇక్కడనే ఎక్కడ దొరకబడదాం. సందీప్, మన మాట కొద్దీ మాట్లాడుకుందాం. రాము వాడిని తోటలో అంతగానం చేసి వాడిని బాయిలు వేసిన తర్వాత కూడా వాడు ఇంత భయం లేకుండా మళ్ళీ రానమ్మతోటి ఫోన్లో మాట్లాడుతాడు, మెసేజ్ చేస్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారంటే నాకు తెలిసి వానికి ఎవడో గట్టిగానే సపోర్ట్ చేస్తాడు. ఫస్ట్ నా కొడుకు ఎవడో దొరకబెట్టినాం అనుకో, మనకు మొత్తం తెలుస్తుంది. బావా, నాకు ఆ సురేష్ అయినా డౌట్ కొడుతుంది. వాని మీద కనుక మనం కన్నేసినాం అనుకో, మొత్తం అందరు బయటపడతారు. అట్లయితే బామ్మర్ది, ఈ లోడ్ దిగిన తర్వాత మొత్తం సురేష్ గారి మీదనే ఫోకస్ పెడదాం. నా కొడుకు వాడు కనుక ఒకవేళ రామగానితో ఉన్న వాళ్ళ రాణితోటి మధ్యలో ఉన్నాడని తెలిసింది అనుకో, వాడిని రామగాని ఇద్దరు నరుకుదాం. సరే బావా, ఎట్లా చేసి లోడ్ వచ్చేలా ఇంకో అర్ధగంట టైం పడుతుంది. ఆ వైన్స్కి వచ్చి బీర్ వేద్దాం బాబా. దా బామ్మర్ది, పోందా. హలో రాము. హలో పటేలా. ఏందిరా రాము, ఇంట్లో ఎటు పోయినావురా? పటేలా, ఘోరం జరిగింది. నేను బతుకున్న విషయం అన్వేషణకు నా చిన్నయ్యకు తెలిసింది. ఏందిరా రాము, నువ్వు బతుకున్న విషయం వాళ్ళకి ఎట్లా తెలిసిందిరా? పటేలా, అదంతా నీకు తర్వాత చెప్తా కానీ నీ ఇక్కడ మరికాడు నాకేం చేయాలని కూడా అర్థమవుతలే పటేలా. మరికాడు ఎందుకున్నావురా? ఫస్ట్ మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం.
ఇంటికి రమ్మంటాను ఏంది పటేలా? నాకు మస్తు భయం అవుతుంది. ఇప్పటిదాకా వాళ్ళు కత్తి పట్టుకుని నా వెంట పడ్డారు చంపుదామని, కొంచెంలో మిస్ అయినా అంతే. అరే కత్తి పట్టుకొని ఎంట పడుడేంద్రా వాళ్ళు? నువ్వు మా ఇంట్లో ఉన్న విషయం తెలిసిందారా వాళ్ళకు? లేదు పటేలా, నువ్వు నన్ను కాపాడిన విషయం, నేను మీ ఇంట్లో ఉన్న విషయం వాళ్ళకి ఏం తెలియదు. నేను అడిగినా కూడా నాకేం తెలియదు అని చెప్పేసే వాళ్ళకు. సరే రాము, మరి ఈ విషయం రానికి చెప్పినావారా? రానమ్మ వాళ్ళని నేను తప్పించుకున్న పటేలా. రానమ్మకి అంతా జరిగిందంతా చెప్పేసిన. రానమ్మ ఒకసారి మీ ఇంటికి వచ్చి మాట్లాడతా అని చెప్పింది. ఒకరే రాము, నేను చెల్లెతో మాట్లాడిన తర్వాత ఇద్దరం కలిసి మరికాడ వేసుకొస్తాం, అక్కడనే ఉండు. సరే పటేలా, నీ ఇక్కడనే ఉంటా, ఎటు పోను. ఒకవేళ అన్వేషణ సందీప్ అని నేను అడిగిలా అనుకో, నాకు ఫోన్ చేసి చెప్పు నువ్వు ఏ విషయమైనా. ఓకేరా రాము. చెల్లె కూర్చోరా చెల్లె. ఏంది చెల్లె, రాము కూడా అంత ఏదో చెప్తాడు. అదే అన్న, నాకేం చేయాలో అర్థమైతే లేదు. నీతో మాట్లాడదామని వచ్చినందుకే. మనకు అంత మంచిగా చెప్పిన ఇంట్లో ఉండు రాము కానీ వాడు మీ అన్న వాళ్ళకి ఎట్లా దొరికిందట అసలు? అన్న వాళ్ళు కావాలని నా ఫోన్ గుంజుకొని రాముని ట్రాప్ చేసిల్లన్న. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. చెల్లె ఇప్పుడు రాము గారిని కాపాడింది వాడు నా ఇంట్లో ఉంచుకున్నాను అన్న వాళ్ళకి తెలిసింది అనుకో, ఇప్పుడు నాకు అన్న వాళ్ళకి గొడవలు అయితే చెల్లె. అన్న ఏమన్నా కానీ అన్న, ఎవరన్నా ఏమన్నా అనుకోని, ఇవాళ నేను రాము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. పెళ్లి చేసుకుంటాం ఇక. చెల్లె మీరిద్దరు ప్రేమించుకున్నారంటేనే రాము గారిని చంపుదామని అంత అనవా చేస్తారు. అలాంటిది మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళు బతకనిస్తారానే? అన్న ఫస్ట్ అయితే పెళ్లి చేసుకుంటాం. రాము నా పక్కన ఉన్నంత వరకు నేనేం చేయనియా. తర్వాత సస్య ఇద్దరం చేస్తాం. ఏమోనో చెల్లె, ఫస్ట్ రాము గారితో మాట్లాడదాం. రాము గారు మరికాడు ఉన్నాడు కదా? అవునన్న, రాము మర్రికాడే ఉన్నాడు. ఇద్దరం కలిసి వెళ్దాం. చెల్లె ఇద్దరం కలిసి వెళ్తే వీళ్ళకన్నా డౌట్ వస్తుంది. నువ్వు ఫస్ట్ వెళ్ళి రాము గారితో మాట్లాడు. రాము గారు పొద్దున్న ఏం తినలేదు కదా, నేను టిఫిన్ తీసుకొని వస్తాను అందుకోసం. అన్న రాము భయపడుతున్నట్టున్నాడు కొంచెం. నువ్వే వచ్చినాక ధైర్యం చెప్పు. చెల్లె మీరు పెళ్లి చేసుకుంటారంటే నాకే భయం అవుతుంది. మరి రాము గారికి ఎట్లుంటుంది? మనకు భయం కదా? అన్న నిజం చెప్పాలా, ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా రాముని. కానీ వాళ్ళు అట్లా వేసరికి నాకు నచ్చట్లేదన్న. ఇప్పుడు మాట్లాడుకుంటే ఏమన్నా చెల్లె, నువ్వు వెళ్ళి రాముతో మాట్లాడుకో, నేను వెళ్ళి బాక్స్ తీసుకొని వస్తా. సరే అన్న. నానా సందీప్ ఫోన్ చేసిండే, ఇలా బంగారానికి పోదామని చెప్పేసి అన్నాడు. బిడ్డ అక్క ఆరోగ్యం మంచిగా లేదు కదా, కార్తీక మాసంలో చేసుకుంటే అయిపోతుంది కదా. అత్తమ్మకి ఏమైంది? ఇప్పుడు మంచిగానే ఉన్నది, టాబ్లెట్ ఇంకా టైంకి వాడుతుంది. డాక్టర్ ఏం కదా అని చెప్పేసి అన్నాడు. గదినికి ఇక పెళ్లి వాయిదా వేసుకునేది చెప్పు, అయ్యగారు మంచి ముహూర్తం అన్నాడు. అట్లయితే ఏం కాదు బిడ్డ, అక్క ఆరోగ్యం మంచిగా ఉంటే అయిపోయా. సరే నాన్న, అసలే ఇప్పుడు రోజులు మంచిగా లేవు, ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది. సరే బిడ్డ, నేను పొలంకు మందు కొట్టి ఉన్నది, మీరే పోయి రాలి మరి బంగారానికి. సరే నాన్న, మేము సాయంత్రం పోయి మరి బంగారం తీసుకొని వస్తాం. సరే. అసలు ఏంటి రాము ఇట్లా జరుగుతుంది మనకి? ఏమో రానమ్మా, నాకు కూడా ఏం అర్థమవుతలేదు. నువ్వు వచ్చేదైతే ఎవరు చూడలే కదా? ఎవరు చూడలే రాము. రానమ్మా, కొంచెం అయితే మీ అన్న చేతిలో ఆ తలవారుతో నా ప్రాణం పోయేది. నన్ను ఆ దేవుడే బతికిచ్చింది రానమ్మా. అదే రాము, మా అన్న తలవారు పట్టుకొని బయటకు వచ్చి చూసి ఫోన్ చేసిన, లేకపోతే ఇంకేమైదేమో. అవును రానమ్మా, నువ్వు కరెక్ట్ టైంకి ఫోన్ చేసినావు. మీ అన్న వాళ్ళు ఇక్కడ ఈ మర్రి చెట్టు కింద ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తాను. నీ అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినా నువ్వు ఆ టైంకి ఫోన్ చేయబోతే నన్ను చంపేసి వాళ్ళు. రాము నువ్వు బతుకున్న విషయం మా అన్న వాళ్ళకి తెలిసింది. ఎట్లా నేను బతకనియరిగా ఏం చేద్దాం చెప్పు. నాకు కూడా ఏం చేయాలో అర్థమవుతలేదు రానమ్మా. అయినా నువ్వు మళ్ళీ ఫోన్ తెచ్చుకున్నావు, మీ అన్న వాళ్ళు నీకు ఫోన్ ఇచ్చిల్లా? వాళ్ళు ఇచ్చేది రాము, నా ఫోన్ నేను తెచ్చుకున్నా. ఇక మనకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రాము. ఇవాళ మన ఊరవతలు ఉన్న టెంపుల్లో పెళ్లి చేసుకుందాం ఈవినింగ్. ఇవాళ సాయంత్రం రానమ్మా, మరి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడతాను ఎందుకు? రాము ఊకే భయపడుకుంటూ ఉంటా అంటే మా అన్నకి అనుష్ బాగా ఎక్కువైతుంది. ఈ ఊర్లోనే పెళ్లి చేసుకుని ఉందాం, ఏం చేస్తారో చూద్దాం. ఏంది రానమ్మా నువ్వు మాట్లాడేది? మన ఊర్లో పెళ్లి చేసుకొని మన ఊర్లో ఉంటామా? అసలుకే మీ అన్న వాళ్ళు పరువు కోసం ప్రాణాలు తీసేటోళ్ళు. అట్లాంటిది మనం పెళ్లి చేసుకొని ఇట్ల ఊర్లో ఉంటే మనల్ని బతకనిస్తారా వాళ్ళు? ఏంది రాము ఇది మన వెనకటి రోజులు అనుకుంటున్నావా? మన పెళ్ళి నెక్స్ట్ సెకండ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం. ఎవడేం చేయలేడు అప్పుడు. ఏంది రానమ్మా నువ్వు ఇట్లా మాట్లాడతాను? అన్వేష్ బాగున్న సందీప్ అన్న తెలియని పోలీసులా? వాళ్ళు ఏదో రకంగా పోలీసు వాళ్ళు మేనేజ్ చేస్తారు వాళ్ళు. రాము మన ఇద్దరం మేజర్లం, ఒక్కసారి కేసు ఫైల్ అయిందనుకో మనల్ని ఎవరేం చేయలేరు ఇక. చెల్లె రాము మిమ్మల్ని అయితే ఎవరు చూడలే కారా? ఎవరు చూడలేదన్న మమ్మల్ని. అసలు ఏంద్రా రాము, 2 రోజులు అయితే మిమ్మల్ని హైదరాబాద్ పంపించి పెళ్లి చేద్దాం అనుకుంటే అసలు వాళ్ళకి అట్లా దొరికినావు? పటేలా రానమ్మ ఫోన్లోకి వెళ్ళి మెసేజ్ చేస్తే నేను రానమ్మని అనుకున్నా, కానీ వాళ్ళు ఇంత పెద్ద స్కెచ్ చేసిలా అని అనుకోలే అసలు. ఇందిరా రాము చిన్న ఫోన్లా మాట్లాడుతావు, నీకు వాళ్ళ గురించి తెలుసు కారా? ఫోన్ ఎవరు చేస్తారో మెసేజ్ ఎవరు చేస్తారో తెలియదారా? ఏమో పటేలా అని అంతగానో ఆలోచించలే. రానమ్మ ఇంట్లోనే మెసేజ్ చేసింది కావచ్చు అనుకున్నా. సరేరా, ఇప్పుడు నువ్వు బతుకున్న విషయం వాళ్ళకి తెలిసింది, ఇప్పుడు ఏం చేద్దాం చెల్లె? ఇప్పుడు ఏం చేద్దామా? అన్న ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది, ఇవాళ మేము పెళ్లి చేసుకుంటాం. ఇప్పటి నుంచి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మేము. చెల్లె రాము మీరు మళ్ళీ ఒకసారి మంచిగా ఆలోచించుకోనరా.
పెళ్ళైనాక తర్వాత అయితే ఇప్పుడు అనుకున్నట్టు సిచ్యువేషన్ ఉండదు. అదే పటేలా, నేను కూడా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఆలోచించుదామంటానా, కానీ రానమ్మ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఈ ఊర్లోనే ఇక్కడనే పెళ్లి చేసుకుందామని అంటుంది. చెల్లె రామగడ అన్నది కూడా కరెక్టేనే. ఫస్ట్ ఈ విలేజ్ వదిలి హైదరాబాద్కి వెళ్ళండి, అప్పుడు ఏం చేద్దామని ఆలోచిద్దాం. అన్న మేము హైదరాబాద్ వెళ్ళాక కూడా మా అన్న మమ్మల్ని వదిలిపెట్టాడు. మా ఫ్రెండ్స్ ద్వారా మేము ఎక్కడ ఉన్నామని ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాడు. ఇట్లా భయపడకుండా బతుకుడు మాతో కాదన్న. ఏమైనా మంచిది అన్న, ఇవాళ మేము ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం. సరే చెల్లె, ఇట్లా మీరు భయపడతా అంటే వాళ్ళకి బాగా అలసి అవుతుంది. మీరు ముందు పెళ్లి చేసుకోండి, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే అన్న. రాము నువ్వు ఎవరికి భయపడక అసలు. రానమ్మా, ఎవరికో నీ ఎందుకు భయపడదు చెప్పు. నా వల్ల నీకేమైనా ప్రాబ్లం అయితే అని చెప్పి నా భయం. ఇవాళ ఏదైతే అదే మనం పెళ్లి చేసుకుందాం. అరే రాముగా, నువ్వు పొద్దున్నుంచి అసలు ఏం తినలేదు కదరా, నీకోసం టిఫిన్ తీసుకొచ్చిన, ఫస్ట్ ఇది తినరా. సరే పటేలా. రాము అక్కడికి వెళ్ళి కూర్చొని తిందోపా. బావా ఎండ బాగా కొడుతుందిగా, సాయంత్రం పోదాం బంగారానికి. సరే బామ్మర్ది, మరి మనము ఆ గోల్డ్ షాప్ మనకి మధ్యాహ్నం వస్తాం అని చెప్పేసి అన్నాం కదా, మరి సాయంత్రం వస్తామని చెప్పేసి ఫోన్ చేసి చెప్పాలా? బావా వానికి ఫోన్ చేసి చెప్పడింది, డైరెక్ట్గా తీసుకుందాం మనం. సరే బామ్మర్ది, ఈ రామ్ గారి ముచ్చట ఏం చేద్దాం చెప్పు. వాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, వాడు ఎక్కడో తెలుస్తలేదు. మరి మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పి ఊరంతా జల్లాల పడదామా? బావా మనం మన ఎంబడి కత్తి పట్టుకొని తిరిగినప్పుడే వాడి ముఖంలో భయం కనబడ్డది. వాడికి మన జోలికి రాడు, వదిలే వాడి గురించి. బామ్మర్ది, వానికి భయం ఉంటే వాడిని మనం అంత ఘోరంగా తోటలో చంపి మరీ బాయిలు వేసిన తర్వాత కూడా వాడు మళ్ళీ రాణితో ఎట్లా మాట్లాడతాడు చెప్పు. మనకు తెలియకుండా రాణితో మెసేజ్ చేస్తాను అంటే మన దగ్గర భయం ఎక్కన్నది? భయం లేదు, ఏం లేదు. వాడిని ఏదో చేసేరాక మనం నిద్రపోవద్దు, అంతే. ఇక బావా మనం ఎంగేజ్మెంట్ అయ్యాక ఆగుదాం, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాడిని ఏదో చేద్దాం. సరే సందీప్, నీ మాట మీద ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఇక రామ్ గారి జోలికి పోము. మనం ఫస్ట్ ఎంగేజ్మెంట్ మంచిగా చేసుకుందాం. అట్లనే రాణి మీద కూడా కంట కనిపెట్టుకుంటుండు, ఇంట్లోకి వెళ్ళి ఎటు బయటికి పోనీయకు. బావా నిన్ననే దాన్ని ఫోన్ కొందుకొని వార్నింగ్ ఇచ్చిన, కావాలంటే నీ ముందు అన్నప్పుడు పిలిచి మాట్లాడు చూడు. చెల్లే ఏం సందీప్, ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఏం సపోర్ట్ చేస్తలేరు లేదా? ఆయన చెల్లి ఇంట్లో. చెల్లే ఇంట్లోకి వెళ్ళి బయటికి పోకని చెప్పినా కానీ ఎటువైనావే? బయటికి వెళ్ళొద్దంటే నా పర్సనల్ వర్క్స్ నాకు ఉంటాయి, బయట కూడా వెళ్ళొద్దా అన్న? నీది బావది పెళ్ళయ్యాక బయటికి పోకని చెప్పినా కానీ ఏం వరకే నీకు ఉన్నది? అన్నీ నీతో చెప్పాల్సిన అవసరం లేదన్నా. ఇప్పుడు ఏందైతే ఏంటి రాణి నోరు నెత్తిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను? సందీప్, రాణి కాంచాలి ఫోన్ లాక్కున్నాం కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు తీసుకున్నది? అవును చెల్లె, ఫోన్ తీసుకోకని చెప్పినా కూడా ఫోన్ తీసుకున్నావే, అసలుకే భయం లేకుండా పోతాను. అన్న ఫోన్ ఏం తీసుకుంటాను అన్న? ఫస్ట్ అన్న ఫోన్ అన్న ఫోన్ ఎందుకు తీసుకుంటాను అన్న? ఫోన్ ఓకే రాణి, ఫోన్ యూజ్ చేయక నీకు చెప్పినా కదా, ఇప్పుడు నీకు ఫోన్తో అంత ఎమర్జెన్సీ ఏమున్నా చెప్పు, నీకు ఏమైనా కావాలంటే చెప్పు, మేము తీసుకొని వచ్చి ఇస్తాం, అంతే తప్ప నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోకు, ఫోన్ యూజ్ చేయకు. ఏంది బాబా, నువ్వు పెళ్ళికి ముందు గిట్ల చేస్తాను అంటే పెళ్ళడానికి ఇంకెంత టార్చర్ చేస్తావు? రాణి, ఇన్ని రోజులకి వెళ్ళి నేనేమన్నా అన్నామా? ఇప్పుడు పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి నిన్ను ఇంత రిస్ట్రిక్ట్ చేస్తాను. నువ్వు మా మాటిని ఫోన్ వాడకు, ఇంట్లోకి వెళ్ళి బయటికి పోకుండా ఇంట్లో ఉంటే మీకు మంచిది, మాకు మంచిది. అదే బాబా, మీరు చెప్పి తినుకుంటే ఇంట్లో కూర్చున్నావు అనుకో మీకు మంచిది, లేకపోతే మంచిది కాదు కదా. రాణి, నువ్వు రామగానితో ఫోన్లో మాట్లాడేది, రామగానికి మెసేజ్ చేసేది అవంతా మాకు తెలిసింది, అర్థమవుతుందా? ఇప్పటికైనా సరే నోరు మూసుకొని ఇంట్లుంటే మంచిది. బావా దీంతో మాట్లాడింది బావా, పెళ్ళి అయ్యాక దీని ఇంట్లో తల మీద నేను తెలిసేస్తుంది. అరే వదులన్నా, అరే ఎటు తీసుకెళ్తున్నావు అన్నా? వదులన్నా, అరే వదులన్నా. టైం 4 అవుతుంది, రానమ్మ ఇంకా ఫోన్ చేస్తలేదు. ఇలా సాయంత్రం పెళ్ళి చేసుకుందామన్నది. సురేష్ అన్న కూడా నాకేం ఫోన్ చేస్తలేడు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? అమ్మ పొలానికి అంతా దోమ కట్టేస్తుంది కదా, ఇక మందు కొట్టాలి పొలాన్ని తీసుకొచ్చి. ఎందుకైనా మంచిది ఒకసారి సురేష్ అన్న ఫోన్ చేసి మాట్లాడతా. హలో రాము. హలో పటేలా, ఎక్కడున్నావు? రాము నేనారా, ఇక్కడ పొలంగా ఉన్నారా? ఎందుకు ఏమైందిరా?
పటేలా పోయిన దగ్గర నుంచి రానమ్మ అసలు నాకు ఫోన్ గిట్ల ఏం చేయలేదు. నీకేమన్నా ఫోన్ చేసిందా? నాకు కూడా చెల్లెం ఫోన్ చేయలేదురా, నేను కూడా చెల్లె ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా. పటేలా సాయంత్రం 4 అవుతుంది, సాయంత్రం పెళ్లి చేసుకుందామన్నది రానమ్మ, ఇంకేం చెప్పలేదు. మరి ఏం చేద్దాం అసలు? రాము ఇంకా చెల్లె సిచ్యువేషన్ ఎట్లున్నదేమోరా, అది ఫోన్ చేశాక వెయిట్ చేద్దాం. మాకు పటేలా నాకు ఇక్కడ ఉంటా అంటే భయం అవుతుంది. నువ్వు ఒకసారి రానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె సిచ్యువేషన్ ఎట్లున్నో తెలుసుకోరాదు? సరే రాము, నేను ఇప్పుడు చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తా ఏ విషయం అనేది. సరే పటేలా. పెద్దమ్మా, సురేష్ ఇప్పుడే వచ్చినావా బిడ్డ? కూర్చో. పెద్దమ్మా ఇప్పుడు ఆరోగ్యం ఎట్లున్నదా, మంచిగా ఉన్నదా? గట్లనే ఉన్నది బిడ్డ. ఏం కాదు పెద్దమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, ఆ డాక్టర్ రాసిన టాబ్లెట్ టైం చేసుకో, అదే తగ్గుతుంది. సరే బిడ్డ. ఇప్పుడు నీ ఆరోగ్యం మంచిగా ఉంటలేదు కదా పెద్దమ్మా? రాని పెళ్ళి కార్తీక మాసంలో పెట్టుకో పెళ్ళు. కార్తీక మాసం అంటే చాలా రోజులు ఉన్నది కాదు బిడ్డ, ఇప్పుడే మంచి రోజులు వచ్చినప్పుడు గారిస్తే అయిపోతుంది. సరే పెద్దమ్మా, రానిలేదా ఇంట్లో? రాని మీరిద్దరు మాట్లాడుకోండి బిడ్డ, నేను పొయ్యి మీద అన్నం పెట్టి వచ్చిన. ఓకే పెద్దమ్మా. అన్న ఎంతసేపు అవుతుంది అన్న వచ్చి? ఇప్పుడే వచ్చినావా? ఇందాక నచ్చిండ్రా. చెల్లె నీతో మాట్లాడాలి, అటు పక్క పోదా? చెప్పన్నా. ఏమైనా చెల్లె, రామాడు ఫోన్ చేసిండు, ఈవినింగ్ పెళ్లి చేసుకుంటామన్నారు కదా, నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అన్న ఏం చెప్పాలన్నా, ఇంటికాడ రంగన్న ఫోన్ గుంజుకున్నారు, ఇంట్లోకి నేను బయటకు అసలు రానిత్తలేరు. మరి ఎట్లా చెల్లె, రామాను హైదరాబాద్ పంపిద్దామా? లేదన్నా, ఇప్పుడే అన్న వాళ్ళు బయటికి పోయారు, నేను అటు వద్దామనుకుని నువ్వు వచ్చినావు. అవునా చెల్లె, మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? అన్న నువ్వు మెల్లగా బండి తీసుకుని ఇంటి వెనకాలకరా, నీ వెనక డోర్ తీసుకుని వచ్చి బండి మీద కూర్చుంటా, వెళ్ళి గుడికాడికి వెళ్ళి పెళ్లి చెప్పిద్దు. సరే చెల్లె, మరి ఇంట్లో పెద్దమ్మ ఉన్నది కదా, మరి ఎట్లా? దాని పనులు అదే ఉంటుందన్న, నువ్వైతే ఇంటి వెనకాలకి వెళ్ళి రాపో. సరే చెల్లె. రాము అని ఫోన్ చేసి టెంపుల్ కాడికి రమ్మను. రానమ్మ ఫోన్ చేస్తానేంది? రానమ్మేనా అసలు? మళ్ళీ అన్వేషణ వాళ్ళు ఇట్లా ఎత్తాలా? హలో రాము. రానమ్మ. రాము, నేను సురేష్ అన్న బైక్ని టెంపుల్ దగ్గరకు వస్తున్నాం, నువ్వు కూడా టెంపుల్ దగ్గరికి రా. సరే రానమ్మా. ఓకే రాము. హలో బా. హలో బామ్మర్ది, నేను ఇంటికాంచి బయలుదేరుతానా, గోల్డ్ తీసుకోవడానికి షాప్కి వెళ్తాం. సరే బయలుదేరి బా, నేను కూడా ఇంటికానే ఉన్నా. సందీప్, ఇక నువ్వు డైరెక్ట్ గోల్డ్ షాప్ దగ్గరికి రాణిని తీసుకొని రా, నేను ఇటు నుంచి ఇటే షాప్ దగ్గరికి వస్తాను. సరే బా. ఓకే. చెల్లె, రాముడు వస్తాను. రానమ్మా, మీరు అత్త అంటేనైతే ఎవరు చూడలే కదా? ఎవరు చూడలేదు రాము, నిన్న ఎవరైనా చూసిల్లా?
నన్ను కూడా ఎవరు చూడలేరు రానమ్మా. చెల్లె రాము, మీ ఇద్దరిని నమ్మి మీ పెళ్లి చేస్తాను రా. రేపు రోజున ఏ కష్టం వచ్చినా ఏదైనా కానీ మీ ఇద్దరు మాత్రం విడిపోవద్దు. సరే పటేలా. అన్న ఇంతమందిని కాదని చెప్పేసి మీ ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటున్నాం అంటే కలిసి ఉండడానికే కదా, నువ్వేం టెన్షన్ పడకు. సరే చెల్లె, అన్వేష్ బాబు గురించి సందీప్ బాబు గురించి తెలిసి కూడా మీకు గురించి పెళ్లి చేస్తానంటే మీ గురించి ఎంత నమ్మకం ఉందో మీరే ఆలోచించండి. పటేలా, నీ నమ్మకాన్ని మేమేం పోగొట్టుకోం, మీ ఇద్దరం కలిసి హ్యాపీగానే ఉంటాం. సరేనా రాము, ఈ సీతారాముల సాక్షిగా మీరు పెళ్లి చేసుకోండి, ఆ దేవుడే మీకు అండగా ఉంటాడు. ఇక సరే పటేలా, మరి అట్లనే ఆ తాళ్ళను దండలు తీసుకొని వచ్చిలా మీరు? తీసుకొచ్చిండ్రా రాము. చెల్లే చెల్లే, బాగా ఫోన్ చేసిండు, ఆ గోల్డ్ తీసుకున్నాడు బాగుందా? అరే రాము, ఆ దేవుని సాక్షిగా నా చెల్లె మెడలో తాళి కట్టి మీ ఇద్దరు ఒకటి కలరు. చెల్లె రాము, ఇకనైనా మీ కష్టాలన్నీ పోయి సంతోషంగా బతకండి రా. ఈ దండలు మార్చుకోండి రా. ఏంది చెల్లె వెళ్తాను అత్తలేదు? అమ్మా చెల్లెలే అనే చెల్లె ఇంట్లో లేదు కాదు బిడ్డ. చెల్లె ఇంటి లేకుండా ఎటుపోయిందా అమ్మా? ఏమో బిడ్డ, ఇప్పుడే నేను పండుకొని లేచిన, నేను లేచి తలక చెల్లె లేదు ఇంట్లో. అమ్మా ఫోన్ మళ్ళీ స్విచ్ అయిపోతుంది అదే. రాము, అన్నయ్య ఆశీర్వాదం తీసుకుందా? చెల్లె ఎందుకు చెల్లె? చెల్లె మీ పెళ్ళి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నా, నీ పెళ్ళి కానీ ఇట్లా జరుగుతామని అనుకోలేదా? నేనేమన్నా ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకున్నాను అన్న, అంతా అన్వేష్ బావ అన్నయ్య వల్లే జరిగింది ఇదంతా. పటేలా, నీ లెక్కనే అన్వేషణను చిన్నవి కూడా అర్థం చేసుకుంటే ఎంత మంచిగా ఉండు, మాకు ఈ పరిస్థితి పట్టేది కాదుగా. రాము మీరేం బాధపడకండి రా, పరిస్థితులన్నీ మంచిగా అయిన తర్వాత మీ ఇద్దరు పెళ్ళికి ఘనంగా చేస్తాం. అన్న పెళ్ళైతే చేసుకున్నాం కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాణహాని ఉందని కేసు పెడదాంపా. రానమ్మా, మనం ఇప్పుడు ఇట్లా పెళ్లి చేసుకున్నాం అని తెలిస్తేనే వాళ్ళు మస్తు కోపంగా ఉంటారు. అట్లాంటిది మనం పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టినాం అనుకో, వాళ్ళు మస్తు బాధపడతారు. ఒక 2-3 రోజులు ఆగి పోయి పెడదాం. అవునరా రాము, నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. చెల్లె ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్దాంపా.